మాట్లాడుకుందాం జయరాం గారు, మళ్ళీ వస్తాం. మనోహర్ గారు, సో ఏం చెప్తారు? నిజమే కదా మరి ఇందాక జయరాం గారు చెప్పినట్లుగా సంవత్సరంన్నర అయిపోతుంది కాంగ్రెస్ గవర్నమెంట్ పాలనలోకి వచ్చి, అప్పటి నుంచి రోజుకొక కేసు విచారణలు అంటూ చెప్తూ న్యూస్ లో హైలైట్ అవుతున్నారు తప్ప దానికి సంబంధించి ఇంతవరకు ఒక తీర్పు కానివ్వండి, ఎవరు ఏం చేశారనేది క్లియర్ గా ప్రజలకు చెప్పలేకపోతుంది కాంగ్రెస్. ఎందుకు ఇంత డిలే జరుగుతుంది, ఎందుకు విచారణలు అని చెప్తూ పెండింగ్ చేస్తుంది? నిజంగానే ఏమైనా కేవలం ఎంటర్టైన్ చేస్తున్నారా ప్రజల్ని, లేదంటే ఏంటి సీరియస్ గా ఉందా కాంగ్రెస్ గవర్నమెంట్ ఈ విషయంలో? మనం మాటలు చెప్పినంత తేలిగ్గా ఉండదు విచారణ. సాక్ష్యాధారాలు సేకరించాలి. ఫోన్ ట్యాపింగ్ విషయానికి వస్తే, ఎప్పుడైతే ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఎఫ్ఐఆర్ నమోదైందో వాళ్ళు అరెస్ట్ అయ్యారో అమెరికా జంప్ అయిపోయింది ప్రభాకర్ రావు గారు. ఈయన సూత్రధారి. ఈ సూత్రధారి అమెరికా నుంచి భారతదేశాన్ని తెలంగాణకు రప్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఏసీబీ అధికారులు అదేవిధంగా అనేక రకాల ప్రయత్నాలు చేస్తే ఆయన వచ్చి ఇవాళ 4వ సారి ఆయన డిజిటల్ సాక్ష్యాలు ఫోన్లను అవి ఇవి ఆయన ల్యాప్టాప్లు వాడినట్లు వాటిని పోగొట్టారు. కాబట్టి విచారణ అంటే సౌదీ అరేబియాను, ఇరాకు, ఇరాన్ దేశాల్లో లాగా మన భారతదేశంలో బిఎన్ఎస్ఎస్ కొత్త చట్టం వచ్చింది. అది ఎట్లంటే విచారణ జరగాలి, సాక్ష్యాధారాలు సేకరించాలి, దానికి కొంత సమయం పడుతుంది. లేకుంటే ఆ దేశాలు అరబ్ దేశాల్లో ఉన్నట్టు చట్టాలుంటే కాలు కంటెక్ కన్ని మెడ నరకటాలు ఇట్లాంటి చేతులు నరకటాలు ఉండేవి. కానీ అట్లా చట్టాలు లేవు మంది. కాబట్టి ఆ చట్టాల ప్రకారం విచారణ జరుగుతుంది. విచారణ అంకం అనేది తుది దశకొచ్చింది, చివరి దశకొచ్చింది. ఉపయోగపట్టండి. ఇప్పుడు వెంటనే మనం చేయాల్సి వస్తే వెంటనే వేయొచ్చు, అట్లా కాదు కదా. నిందితులు తప్పించుకోకుండా సాక్ష్యాధారాలు సేకరించాలంటే సమయం పడుతుంది. కాబట్టి మేము ఏదో మాకేదో రాజకీయ లబ్ధి కోసం కాదు, మేము ప్రజలకు ఇచ్చిన మాట, ఎన్నికల్లో ప్రజలకు 6 గ్యారంటీలతో పాటు బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి పాలకులు చేసిన అవినీతిని కూడా వెలికి తీస్తామంటేనే కాంగ్రెస్ పార్టీకి ఓటేశారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు అధికారం ఇచ్చారు కాంగ్రెస్. కాబట్టి పారదర్శకంగా ప్రజలకు జవాబుదారితనంగా ఉన్నాం మేము. అదే మీరు జవాబుదారితనంగా ఉండడం మంచి విషయమే ఒకటండి. కానీ ఇందాక మీరు జయరాం గారు చెప్పినట్లుగా తెలంగాణ రాష్ట్రంలో చాలా సమస్యలు ఉన్నాయి. విద్య కానివ్వండి, వైద్యం కానివ్వండి, ఇంకా చెప్పుకుంటూ పోతే ఏదైతే చాలా అంశాలు ఉన్నాయి, పెన్షన్లు కానివ్వండి, రకరకాలుగా ఒక రోజుకు ఒక సమస్య వస్తుంది. ఈ సమస్య పైన కూడా అంతే ఫోకస్ పెడితే బాగుండేది కదా అనేది ప్రజల నుంచి ఒక అభిప్రాయం. ఫస్ట్ ఈ రాష్ట్రాన్ని దివాలా దిగించారు, గాడి తప్పించారు, ఆర్థిక వ్యవస్థని గాడిలో పెట్టించేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నాం. ప్రభుత్వం అంటే సంక్షేమ పథకాలు ఒకటే కాదు, దాని ప్రవర్తన, పద్ధతి, తీరు ఇవన్నీ కూడా. గతంలో మేము ధర్నా చేసే ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చౌక్ కూడా ధర్నా చౌక్ ఎత్తేసారు. ఎంత నియంత్రణతో ఉన్నది. కార్మికులు సమ్మెకు నోటీస్ ఇస్తే ఆర్టీసీ కార్మికులు 30 మంది చనిపోయేలా చేశారు. తర్వాత కార్మిక సంఘాలే లేకుండా చేశారు. ఆర్టీసీ పుట్టినప్పుడు ఉన్నటువంటి కార్మిక సంఘాలు వీళ్ళు కార్మిక సంఘాలు లేకుండా చేశారు. అట్లాంటి వాతావరణం లేదు కదా. చర్చలు జరుపుతున్నాం, మనం కుటుంబ సభ్యులు అంటున్నాం. ఈ విధంగా ఆర్థిక వ్యవస్థను గాలిలో పెడుతున్నాం. ఇవాళ రైతు భరోసా దాదాపు 54 లక్షల మంది రైతుల ఖాతాలు వేసిన వరకు 5-6 రోజుల్లో 70 లక్షల మంది రైతులకు 49 లక్షల ఎకరాలకు రైతు భరోసా వేయబోతున్నాం. రైతులను ఆదుకోబోతున్నాం. ఫీజు రియంబర్స్మెంట్ పాపం కూడా వాళ్ళదే. అయినప్పటికీ ఎవరిదైనా మేము మా భుజాల మీద ఉంది కాబట్టి బాధ్యత వాళ్ళకు కూడా తప్పకుండా ఇచ్చేందుకు నిధుల సేకరణలో భాగంగానే త్వరలోనే వాళ్ళకు కూడా ఇచ్చిన మాట వాగ్దానాలకు తిరిగి ముడిపెట్టొద్దండి దయచేసి. పాపం వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, అంటే మీరు అన్నది కరెక్టే, అభివృద్ధి ముఖ్యం, సంక్షేమం ముఖ్యం. అంటే సంక్షేమం కంటే ఎక్కువగా అభివృద్ధి ముఖ్యం అని మీరు చెప్పారు. కానీ అధికారంలోకి వచ్చింది మాత్రం ఆ సంక్షేమ పథకాల పేర్లు చెప్పే వాటి గురించి హైలైట్ చేసే మీరు అధికారంలోకి వచ్చారు, అంతే కదా? అంతే. 2 సంక్షేమ పథకాలు మేము చేయాలి. ఇంకా 2500 రూపాయలు మహిళలకు ఇస్తున్నాం, అది ప్రధానమైన అంశం, అది ఇస్తాం. అదే విధంగా ఆసరా పెన్షన్లు పెంచుతాం. ఇప్పుడు రైతు భరోసా వేస్తామంటున్నారు కానీ ఎప్పుడు ఏంటో చెప్పట్లేదు, క్లారిటీ లేదు. త్వరలో ఇప్పుడు రైతు భరోసా వేసినామా లేదా? ఈ రోజు 54 లక్షలకు ఇచ్చినాం, రేపు మొత్తం 70 లక్షలకు ఇస్తాం. కాబట్టి మేము ప్రధానమైనటువంటి 6 గ్యారెంటీలో గృహజ్యోతి పథకం కింద 50 లక్షల మంది లబ్ధిదారులు ఉన్నారు, ఉచిత విద్యుత్ పొందుతున్నారు 200 యూనిట్లకు. 45 లక్షల మందికి 500కే సబ్సిడీ సిలిండర్లు వస్తున్నాయి. 180 కోట్ల మంది మహిళలు ఉచిత బస్సు ప్రయాణాన్ని ఉపయోగించుకుని 6,600 కోట్లు ఆదా చేసుకున్నారు. ఎక్కడికి కూడా వెనక్కి పోవట్లేదు, గుర్తుపెట్టుకోండి. అదే అంటున్నా, వాళ్ళు చేసినటువంటి నష్టాన్ని పూడ్చుకుంటూ వ్యవస్థలతో చర్చలు జరుపుతూ అందరినీ గౌరవించుకుంటూ ఒక ప్రజాస్వామ్య వాతావరణమే కాకుండా సంక్షేమ పథకాలు కూడా అమలు చేసుకుంటూ ముందుకు పోతున్నాం. ప్రజలకు దాపరికం లేకుండా మేము. రవికుమార్ గారు, సో మీరు ఇందాక చెప్పినట్లుగా బీజేపీ నుంచి కూడా చాలా మంది